హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో అప్డేట్స్ వచ్చేసి నిన్న జరిగిన సంఘటన OS అప్లికేషన్ అప్డేషన్ గురించి మాట్లాడుకుందాము, రీఫండ్ గురించి మాట్లాడుకుందాము, విత్డ్రాల్ కన్ఫర్మేషన్ గురించి అండ్ ఓకనెట్ గురించి మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఫౌండర్స్, ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ కాబోతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలంటే OS అప్డేషన్ గురించి. నిన్న చూసుకుంటే 2 టైమ్ OS అప్లికేషన్ అనేది అప్డేట్ కావడం జరిగింది. సో ఎవరైతే OS అప్లికేషన్ అప్డేట్ చేసుకున్న వాళ్ళకు ఫ్యూ డాలర్స్ అనేవి కనిపించడం జరిగింది. అంటే $101 కనిపించింది ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో. అండ్ అప్డేట్ చేసుకున్న తర్వాత డాలర్ కనిపించింది. ఆ డాలర్స్ వచ్చేసి 1 అవర్ టు హాఫ్ అన్ అవర్ మాత్రమే మన OS వ్యాలెట్లో కనిపించింది. అండ్ ఇంకోసారి సెకండ్ టైం అప్డేట్ కావడం జరిగింది. ఆ వ్యాలెట్లో ఏదైతే $101 కనిపించిందో సెకండ్ అప్డేట్ తర్వాత 0 అయింది. సో ఫౌండర్స్, ఇక్కడ 0 అయింది అని మీరు ఇక్కడ వరి కాకూడదు. సో ఎందుకు కనిపించినాయి, ఎందుకు 0 అయింది? సో ఎందుకంటే ప్రజెంట్ మన కంపెనీ టోటలీ డెవలపింగ్ స్టేజ్లో ఉంది. OS అప్లికేషన్ ఆల్సో డెవలప్ చేస్తున్నారు. సో టెస్టింగ్ మోడ్లో ఉంది కాబట్టి ఇలా కనిపించింది, అలా రిమూవ్ చేయడం జరిగింది ఫౌండర్స్. ఏదైతే $101 ఉందో సో అది టెస్టింగ్ రూపంలో మాత్రమే. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రజెంట్ మన కంపెనీ టెస్టింగ్ మాత్రమే చేస్తుంది అండ్ రానున్న రోజుల్లో ఇవి రియల్ ఆల్సో అవ్వబోతున్నాయి. సో ఇలాంటి డాలర్స్ ఆల్సో మన వ్యాలెట్లో రాబోతున్నాయి రానున్న రోజుల్లో. ప్రజెంట్ మాత్రం టెస్టింగ్ నడుస్తుంది ఫౌండర్స్. సో దీన్ని చూసి చాలా మంది ఎగ్జైటెడ్ తోటి ఆల్సో ఫీల్ అయ్యారు, చాలా మంది కన్ఫ్యూజ్ ఆల్సో అయ్యారు, చాలా మంది వరి ఆల్సో అయ్యారు ఎందుకు రిమూవ్ అయిందని. సో ఇలా జరుగుతుంది ఫౌండర్స్. ఎగ్జైట్మెంట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది ఇలాంటి అప్డేషన్, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. బికాస్ మనకు కనిపించినాయి కదా, అయితే రానున్న రోజుల్లో కనిపిస్తాయని మనకు అనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే ఫౌండర్స్, ప్రజెంట్ ప్రతి ఒక్క వ్యాలెట్ లో 0 ఉంది అని ఇక్కడ వరి ఎవరు కాకూడదు ఫౌండర్స్. ఓన్లీ ఇక్కడ టెస్టింగ్ మాత్రమే. అండ్ టైం టు టైం మన OS అప్లికేషన్ ఓకనెట్ అప్డేషన్ చేసుకోవాలి ఫౌండర్స్. అప్డేషన్ చేసుకుంటేనే సో ఇలాంటి సంఘటనలు మనకు జరుగుతుంటాయి. ఓకే, ఈ పాయింట్ క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీఫండ్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా మంది రీఫండ్ పెట్టడం జరిగింది. ఎప్పుడంటే రీఫండ్ పాలసీ ఉన్నప్పుడు, రీఫండ్ ఆప్షన్ ఉన్నప్పుడు. అయితే ప్రజెంట్ ఆల్సో వాళ్ళ రీఫండ్ అమౌంట్ వాళ్ళకు రాలేదు. సో ప్రజెంట్ ఏం జరుగుతుంది, కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే రీఫండ్ రిక్వెస్ట్ పెట్టుకున్నారో సో వాళ్ళకు కంపెనీ కాల్ చేస్తుంది. ప్రజెంట్ కాల్ చేసి మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నారా అని అడుగుతుంది. సో ఫౌండర్స్, ఇలా ఎవరికైనా కాల్ వచ్చినట్టయితే ఇమ్మీడియట్లీ మీరు నీరజ్ సార్కి కాంటాక్ట్ కాండి. ఎందుకంటే మీరు డీటెయిల్ ఇచ్చేది ఉంటుంది. ఆ డీటెయిల్ త్రూ మీ ఏదైతే రీఫండ్ అమౌంట్ ఉందో మీ అకౌంట్లో ఉంటుంది. ఓకేనా? ఎవరి దగ్గరైనా నీరజ్ సార్ నంబర్ లేకపోతే సో ఇలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే నాకు కాంటాక్ట్ కండి. నేను నీరజ్ సార్కి కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్ వాళ్ళకు షేర్ చేసుకుంటా. ఎవరైతే మన మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళతోటి సపోర్ట్ టీమ్ కాంటాక్ట్ ఉంది ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేయడానికి. సో కాబట్టి ఫౌండర్స్, ఇలాంటి ఇష్యూస్ మేబీ ఏమైనా ఉంటే నాకు కాంటాక్ట్ కండి. అయితే ప్రజెంట్ ఏమైనా పెట్టుకోవడానికి ఛాయిస్ ఉందా అంటే సో ఫౌండర్స్, ప్రజెంట్ అయితే ఛాయిస్ లేదు. బికాస్ ఆల్రెడీ మనము లాంచ్ అయిపోయినాము, మన కంపెనీ ఆల్సో స్టార్ట్ అయింది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. ఈ పాయింట్ ఆల్సో క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విత్డ్రాల్ గురించి మాట్లాడుకోవాలంటే ఎస్, విత్డ్రాల్ వస్తున్నాయా అంటే వస్తున్నాయి. వెరిఫికేషన్ ప్రాసెస్ ఆల్సో జరుగుతుంది. సో ఫౌండర్స్, టైం టు టైం మీ ఓమెయిల్ అండ్ మీ జీమెయిల్ చెక్ చేస్తూ ఉండండి. మీ ఓమెయిల్ జీమెయిల్లో రెండిటిలో మీకు మెయిల్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఓకేనా? అయితే ప్రజెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అయితే డే బై డే ఈ ప్రాసెస్ ఆల్సో చాలా స్పీడప్ అవుతుంది ఫౌండర్స్. అయితే ప్రజెంట్ స్లోలీ స్టార్ట్ కావడం జరిగింది అండ్ స్పీడప్ కాబోతుంది. టైం టు టైం మీ మెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు కన్ఫర్మ్ ఎట్లా చేసుకోవాలంటే ఈ మెయిల్ వచ్చింది ఆన్ పేస్ నుంచేనా, బయట ఫ్రాడ్ ఎవరైనా మెయిల్ పెట్టిరా అని మీరు ఎలా కన్ఫర్మ్ పెట్టుకోవాలి. అయితే ఆ మెయిల్స్ ఎలా వస్తాయి అనేది ఆల్సో మనకు తెలియదు కదా. సో ఫౌండర్స్, మనకు మెయిల్స్ కంపల్సరీ జీమెయిల్కి వస్తుంది. జీమెయిల్తో పాటు ఓమెయిల్కి ఆల్సో వస్తుంది. ఓకేనా? సో జీమెయిల్లో వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, మన OSలోకి విజిట్ చేయాలి. మన ఓమెయిల్ మీద క్లిక్ చేసి ఓమెయిల్లో చెక్ చేసుకోవాలి. ఇదే మెయిల్ ఓమెయిల్లోకి వచ్చిందా లేదా, ఈ మెయిల్ ఆ మెయిల్ సేమా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. వన్స్ ఓమెయిల్లో ఆల్సో మీకు కన్ఫర్మ్ ఇది కరెక్ట్ అని అనిపిస్తే సో ఆ ప్రాసెస్ మీరు ప్రొసీడ్ కాండి అండ్ వాళ్ళు అడిగే డీటెయిల్స్ ఇవ్వండి. సో ఇలా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి బయట. ఎందుకంటే హ్యాకర్స్ చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్సో పంపే అవకాశాలు ఉంటాయి మనకు. కాబట్టి ఓమెయిల్ అండ్ జీమెయిల్ రెండింటికి చెక్ చేసుకోండి. ఇది అందరికి వస్తుందా అంటే నో. ఎవరైతే విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారో సో వాళ్ళకు మాత్రమే వస్తుంది.
ఈ పాయింట్ ఆల్సో మీకు క్లియర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నిన్న యాషుమ్ ఫరెసార్ 360 వెబినార్లో ఒక మాట చెప్పడం జరిగింది. ఏమంటే ఫస్ట్ విత్డ్రాల్ క్లియర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ టూల్ అనేది ల్యాండ్ చేయడము అని చెప్పడం జరిగింది. అంటే ఓకనెట్ ఆల్సో ప్రజెంట్ ల్యాంచ్ చేయట్లేదు. యాక్చువల్లీ ఓకనెట్ కమర్షియల్ లెవెల్లో ల్యాంచ్ అవ్వాలి ఈ టైం కల్లా. బట్ విత్డ్రాల్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడే మనకు ఓకనెట్ అనేది మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఫౌండర్స్ ప్రజెంట్ ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేయాలి అని యాషుమ్ ఫరెసార్ ఇంటెన్షన్. అండ్ ప్రజెంట్ ఫౌండర్స్ ఆల్సో వరి అవుతున్నారు అని యాషుమ్ ఫరెసార్కి ఆల్సో తెలుసు. కాబట్టి యాషుమ్ ఫరెసార్ ఓకనెట్ ఆల్సో ఆపేయడం జరుగుతుంది. అంటే చూడండి ఫౌండర్స్కి ఎంత వాల్యూ ఇస్తుండు యాషుమ్ ఫరెసార్. అండ్ మన సిచ్యువేషన్ ఏందో అర్థం చేసుకుంటుండు. కాబట్టి ఫస్ట్ విత్డ్రాల్ క్లియర్ అయిన తర్వాతనే సో నెక్స్ట్ టూల్ మనం ల్యాండ్ చేసేది అని చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఆ విత్డ్రాల్ ప్రాసెస్ టోటల్లీ మన మర్చెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ మర్చెంట్ ఆ ప్రాసెస్ తీసుకుంటుంది కాబట్టి ప్రజెంట్ అది లేట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఎలా అయితే గ్రో అవుతుంటుందో సో అలా మనకు విత్డ్రాల్ వస్తుంటాయి ఫౌండర్స్. అయితే మీ మెయిల్ టైం టు టైం చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే విత్డ్రాల్ పెట్టుకున్నారో కంపల్సరీ వస్తుంది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఇంకా మనము కొన్ని రోజులు వెయిట్ చేస్తే టోటల్లీ అందరికి వచ్చేస్తాయి. జస్ట్ మనకు పేషెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆన్ ప్యాసివ్లో పేషెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. సో టుడే ఓకనెట్ ల్యాంచ్ కాగానే సో ఓకనెట్ ల్యాంచ్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు మాకు ఇన్కమ్ స్టార్ట్ అయితే లేదు, అది అయితే లేదు అని చాలా మంది అంటుంటారు కదా. సో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. పేషెన్స్ ఉండాలి. మనము గ్రోయింగ్ కంపెనీ కాబట్టి డే బై డే గ్రో అవుతాము. డే 1 నుంచి ఏది కాదు. ప్రజెంట్ మనం ఒక న్యూ ఫేజ్లో ఎంట్రీ అయినాము ఫౌండర్స్. ఆ న్యూ ఫేజ్ స్టార్ట్ అవబోతుంది. ఈ ఫేజ్లో మనము చాలా చూడబోతున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఓకనెట్ ఎక్స్టెన్షన్ ఆల్సో కంప్లీట్ అవ్వబోతుంది. సో ఫిబ్రవరి 10th ఆఫ్టర్ యాషుమ్ ఫరెసార్ ఆల్సో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాట్ ఈస్ వాట్, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా ఏం జరగబోతుంది అనేది ఆల్సో యాషుమ్ ఫరెసార్ మనకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పాపప్ రూపంలోనే ఇస్తాడు, వెబినార్లోనే ఇస్తాడు. అండ్ మన నేషనల్ లీడర్, ఇంటర్నేషనల్ లీడర్స్ వాళ్ళు ఆల్సో మనకు షేర్ చేయొచ్చు. బట్ ఒక క్లారిటీ వస్తుంది ఆఫ్టర్ టుమారో తర్వాత ఎక్స్టెన్షన్ కు రిలేటెడ్. నెక్స్ట్ ఓకనెట్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తారా లేకుంటే ఏమైనా లాంచింగ్ ప్లాన్స్ ఉన్నాయా అనేది కంపల్సరీ మనకు యాషుమ్ ఫరెసార్ చెప్తాడు. సో ఫౌండర్స్ ఏది జరిగినా మన మంచి కొరకే అని మనం అనుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫౌండర్స్ ప్రజెంట్ క్రిప్టోలో ఆల్సో పేమెంట్ అవుతుంది $93 తోటి. అయితే మనకు ఈ ఓఎస్లో అప్డేషన్ అవి ఇవి కనిపించేసరికి చాలా ఎక్సైట్మెంట్ లెవెల్ పెరుగుతుంది మనకు. సో అండ్ సో అలా ఉంటుంది ఇలా ఉంటుందని అసలు చాలా మంది ఊహించుకుంటున్నారు. అయితే ప్రజెంట్ కార్డ్ పేమెంట్ చేసుకోవాలంటే కార్డ్స్ అనేవి క్లోజ్ కావడం జరిగింది. క్రిప్టో త్రూ మాత్రమే చేసుకోండి. ఎనీ టైంలో క్రిప్టో ఆల్సో క్లోజ్ కావచ్చు ఫౌండర్స్. ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. $93 తోటి క్రిప్టోలో పేమెంట్ చేసుకోండి, ప్యాకేజెస్ బై చేసుకోండి. నా డౌన్లో ఆల్సో చాలా మంది చేసుకోలే, మీరు ఆల్సో చేసుకోండి. సో మీరు క్రిప్టో త్రూ పేమెంట్ చేసుకోవాలంటే ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్లో ఆల్సో కనిపిస్తుంది 7997783433. సో స్క్రీన్లో ఉంది, తీసి ఆ నంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. మీరు క్రిప్టోలో పేమెంట్ బై చేసుకోవచ్చు ఆ నంబర్ త్రూ. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.